హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను మైసెల్ఫ్ నాగేందర్, నర్సింగ్ ఆఫీసర్. నేను 13 సంవత్సరాల నుంచి హార్ట్ సర్జరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. చాలామంది ఓపీ బేసిస్లో నేను చూశాను. సర్జరీ అయిన తర్వాత అసలు ఏ హైజీన్ లేకుండా నేను చాలా చూశాను. కావున ఈ వీడియో చేయాలనిపించి చేశాను. చాలామంది సర్జరీ అయిన తర్వాత ఒక అపోహ ఏంటంటే కుట్ల మీద నీళ్లు పోస్తే చీము పడుతుంది, పెరుగు తినొద్దు అని అపోహ ఉంది. దీనికి అది కరెక్ట్ కాదండి. స్నానం మనం సర్జరీ అయిన తర్వాత రోజుకు 2 పూటలు కానీ 1 పూట కానీ స్నానం చేసుకోవచ్చు. వేడి నీళ్ళతో స్నానం చేసుకోవాలి. కుట్ల దగ్గర సోప్ కానీ డెటాల్ సొల్యూషన్ కానీ పెట్టి బాగా క్లీన్ చేసుకోవచ్చు. అంతా స్నానం అయిన తర్వాత ఆ గాయాన్ని సర్జరీ పార్ట్ని కొంచెం పొడి గుడ్డతో తూడ్చేసి అక్కడ ఏదైనా బెటాడిన్ కానీ పౌడర్ కానీ ఏది వాడకుండా ఉత్త డ్రైగా వదిలేస్తే సరిపోతుంది. అంతేకాని స్నానం చేస్తే దాని మీద నీళ్లు పడి లోపలికి నీళ్ళు వెళ్ళిపోవడం అనేది ఏముండదండి. కుట్లు బాగా దగ్గరికి టైట్గానే వేస్తారు. స్నానం చేసుకున్న తర్వాత మంచి మురికి బట్టలు కాకుండా మంచి ఉతికిన బట్టలు వేసుకొని దాని మీద చెస్ట్ బైండర్ అని ఒకటి ఉంటుంది, ఛాతి పట్టి, అది వేసుకుంటే మీ ఛాతి కొంచెం బాగా గట్టిగా అవుతుంది. కుట్లు తొందరగా మానే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐఎమ్ రెడీ టు షేర్.